క్లీనింగ్ టుడే. పండుగప్ప చేప వెరీ టేస్ట్. పసుపు, నిమ్మకాయ, సాల్ట్ వేసి కడిగితే ఇందులో దుర్గుణం అంతా పోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఒక 4-5 టైమ్స్ నీట్గా కడిగేస్తే ఎటువంటి దుర్గుణము ఉండదు. చేపలోనే నీచు వాసన కూడా రాదు. నిమ్మకాయ వేసి మనం ఉప్పు వేస్తే నీచు వాసన కూడా పోతుంది. మళ్ళీ ఇంకొకసారి వేద్దాం. ఓకే, వాటర్ తెల్లగా వచ్చేంత వరకు మనం కడగాలి. మళ్ళీ వాటర్ పోద్దాం. చూసారా, తెల్లగా కనిపిస్తాయి. ఓకే, జిడ్డు ఏమీ లేదు, ఒక బంక కూడా లేకుండా, తేమ లేకుండా చక్కగా తేమగా ఉన్నాయి. పండుగప్ప చేపది ఇది 300 రూపీస్ అంట తెచ్చారు. కేజీ 600 700 చెప్తారు. 300 రూపీస్ తెచ్చారు. ఇది పెద్ద సైజు కాదు, చిన్న సైజు చేప. అందుకే 650కి ఎంతకో చెప్పినట్టున్నాడు. అదే పెద్ద సైజు అయితే ఇంకా రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, మనం ఇప్పుడు దీన్ని వంటకి రెడీ చేద్దాం. మనం చేపల్లో కొంచెం సాల్ట్ వేద్దాం, కొంచెం వేద్దాం. నేను ఈరోజు చేపల పులుసు పెట్టాలనుకుంటున్నానండి. పసుపు మరీ ఎక్కువ వేసిన ఇది మంచి పసుపు అండి, స్మెల్ ఎక్కువ వస్తే మళ్ళీ తినలేము. అందుకని నెక్స్ట్ కొంచెం మనం నిమ్మకాయ పిండుకుందాం. ఫ్రై కూడా పనిచేస్తుంది. కావాలంటే ఒక 2 పీసులు ఫ్రై చేసుకున్నా బాగుంటుంది కదా. అందుకు మనం రెడ్ చిల్లీ కూడా పౌడర్ కాస్త వేసుకొని, ఓకే, మళ్ళీ కూర వండేటప్పుడు కొంచెం వేస్తాను. ఇప్పుడు కొంచెం వేస్తాను. కాసేపు అలాగ ఒక 10 మినిట్స్ ఇల్లప్పుడు మిగతా సామాగ్రి మనం తయారు చేసుకుంటే బాగుంటుంది. మనం ఇప్పుడు కలా వేసుకుందాం. స్టీల్ ప్యాన్ యూజ్ చేసుకుంటున్నానండి నేను. స్టీల్ మంచిది అంటారు కదా. కొంచెం ఆయిల్ వేద్దాం. స్టీల్లో ఎక్కువ మనకు ఆయిల్ కూడా పట్టదు. ఇప్పుడు మనం ఉల్లి పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లి మనకు కొంచెం మగ్గాలి అంటే సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఉల్లి తొందరగా మనకి మగ్గుతుంది. ఓకే, 25th అయిపోతుంది. 26లోకి ఎంటర్ అవబోతున్న ఒక 2 డేస్లో మనం అందరికీ శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతో అందరూ ఆనందంగా ఉండాలని, ఎవరికి ఏ కోరికలు ఉన్నాయో అవన్నీ తీరాలని అనుకుంటున్నాను. మనకి ఉల్లి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి. మనకి ఉల్లి పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం టమాటో ప్యూరీ వేసుకుందాం. ఒక పెద్ద సైజు టమాటాలు 3 తీసుకున్నానండి. ఇది కూడా వేసి మనం దగ్గరికి అయ్యేంత వరకు, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనము టమాటో వేసిన తర్వాత పసుపు వేసుకుంటే తొందరగా టమాటో మగ్గుతుంది. ఓకే, ఆల్రెడీ మనం టర్మరిక్ ముందు యూజ్ చేసాము, బట్ మనకి కొంచెం ఎక్కువ వేసిన పసుపు స్మెల్ వచ్చేస్తుంది, దాని టేస్ట్ పోతుంది. ఏది కూడా అతి వేయకూడదు. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఆయిల్లోనే ఫ్రై చేయాలి, అప్పుడే వాటర్ వేయొద్దు. సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు. ముందు వేసాము, మళ్ళీ కొంచెం ఎక్కువ వద్దు. చేపల్లో కూడా వేసాం కదా మనం. టొమాటో పైన ఆయిల్ మనకి పైకి తేలినట్టు అనిపిస్తుంది. అందుకని మనం ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ ఆల్రెడీ కొంచెం వేస్తాం. మళ్ళీ ఇప్పుడు కొంచెం మన స్పైసీకి తగ్గట్టుగా మీరు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. వేసి ఫ్రై చేయండి. ఈరోజు సండే కదా,
హాలిడే జాలిడే, అందుకే నేను తీరిగ్గా వంట చేసుకుంటున్నాను. రోజు ఇచ్చాపురం వెళ్ళడం. ఇచ్చాపురం ఊరు జర్నీ చాలా కష్టం అండి. బట్ స్కూల్ చాలా మంచి స్కూలు, మంచి వాతావరణం. నెక్స్ట్ అక్కడ స్టాఫ్ కూడా మంచి కోఆర్డినేషను, మంచి స్టాఫ్ అండి. హెచ్ఎం గారైనా మరి మా సార్లైనా చాలా మంచి వాళ్ళు, చాలా కోఆర్డినేషన్. పిల్లలు కూడా మంచి పిల్లలు. మనకి స్కూల్ దూరం అని మాటే కానీ మనకి జర్నీ ఎక్కువ అని మాటే కానీ అద్భుతం అండి. స్కూలు చాలా మంచి స్కూలు, కోఆర్డినేషన్ బాగుంటుంది అందరి మధ్యన, చదువులు కూడా బాగానే ఉంటాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై స్కూల్, బట్ జర్నీ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ. ఓకే, ఇప్పుడు మనకి ఇది మీకు వీడియోలో ఇలా కనిపిస్తుంది కదా, మంచి కలర్ఫుల్గా ఉంది బయట. ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క పీసు అలా వేసుకుంటూ 2 తోక ముక్కలు మాత్రం ఉంచేస్తాను ఫ్రై చేద్దామని. ఇవన్నీ పులుసు పెట్టేస్తాను. మూడు పీసులు ఉంచేస్తానండి, మిగతావి పులుసు పెట్టేద్దామని. అంత రెడీ అయిపోయింది. జస్ట్ అలాగ మనం కలపకూడదు, చేపని అలాగ మగ్గించాలి కాసేపు. మనకి చేప కొంచెం లైట్గా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులోని చింతపండు మగ్గు చిక్కగా తీసుకొని వేసుకోవాలి. ఏదైనా వంటకి అన్నీ ఉండాలండి. మనకి కావాల్సిన సామాగ్రి కరెక్ట్గా ఉంటేనే వంట బాగా వస్తుంది. అంతేగాని 4 కేజీల చేపకి కొంచెం 3 టమాటాలు వేస్తే అది ఎలా ఉంటుంది చెప్పండి. అలాగే మనం దేనికి తగ్గట్టు ఎంత మోతాదులో తీసుకుంటున్నామో సరుకు, దానికి తగ్గట్టుగా మనం అన్నీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేయాలి. అర్థమైంది? అప్పుడు చిక్కగా చక్కగా వస్తుంది. ఇంకా మనం ఇప్పుడు కొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. ఇంకా కొంచెం పుల్ల నీరు ఉన్నాయి కదా, ఆ చింతపండు ఇచ్చేసిగా ఆ వాటర్ కొంచెం మనకి పులుసు ఎంత కావాలో దాన్ని బట్టి మీరు వేసుకోండి. ఎక్కువ వేసిన పలుచగైనా బాగోదు, అలా మరీ చిక్కగా బాగోదు. ఓకే, మీడియంగా ఉండాలి. తర్వాత సాల్ట్, మీకు స్పైసీ కూడా చూసుకోవాలి. చూసుకొని దాన్ని బట్టి మీరు ఇంకా మనం వేసుకోవచ్చు. ఇంకా చేపల పులుసు చాలా ఈజీ అండి అన్నిటికంటే. ఎందుకు అంటే ఉల్లి పచ్చిమిర్చి వేసేయడం, కొంతమంది మసాలా వేసుకుంటారు. మేము మసాలా ఎక్కువ యూజ్ చేయము, మసాలా వేయం మేము. చేపకి మసాలా వేసామనుకోండి కడుపు చెడిపోతుంది, అందుకే వేసుకోకూడదు. ఓకే, మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి బెల్లం. బెల్లం వేసుకుంటే పులుపుకి మంచిది, దుర్గుణం కూడా చేయదు మనకి, అందుకని బెల్లం వేస్తారు. దీని టేస్ట్ కూడా బాగుంటుంది. లైట్గా వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. పుల్లా బెల్లం అనుకోండి అప్పుడు ఎక్కువ వేసుకుంటారు బెల్లం. మనం మామూలుగా పెట్టుకుంటున్నాం కదా పులుసు, అందుకని బెల్లం కొంచెం తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు మనం సాల్ట్ అన్నీ చూసుకొని, చేప ఎక్కువగా ఉడకనవసరం లేదండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవడమే. ఈ 2 పీసులు ఉంచానండి ఫ్రై కోసం. మా వారికి ఫ్రై చేయడం అంటే చాలా ఇష్టం, ఫ్రై అంటే, అందుకని ఆయన కోసం ఉంచా. మన పులుసు రెడీ అయినట్లే. ఇంకా మనం లాస్ట్గా కొత్తిమీరతోటి ఫినిషింగ్ టచ్ ఇద్దాం. చేప ఎక్కువగా ఉడకకూడదండి, అందుకే పెద్దల సామెత ఉంటుంది కదా, చేప ఉడికి చెడింది మాంసం ఉడక్క చెడింది. మాంసం ఎక్కువగా ఉడికించాలి, చేప తక్కువగా ఉడికించాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అన్నీ సరిపోయి నేను చూశాను, టేస్ట్ భలేగా ఉంది. మీరు మా ఇంటికి వచ్చిన భోజనం పెడతాను, మీరు వస్తారంటే. ఓకే ఫ్రెండ్స్, బాయ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. చూడండి మన పులుసు రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుంది కదా, కలర్ఫుల్గా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మూత పెట్టేసి. ఓకే ఫ్రెండ్స్.